జై శ్రీరామ్. ఈరోజు మన వీడియోలో వచ్చే 2024 సంవత్సరం మార్చి 20వ తారీఖున ఆమ్ల ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఈ వ్రతం చేయడం వల్ల విష్ణులోకం ప్రాప్తిస్తుందని వశిష్ఠ మహర్షి చెప్పారు అని పురాణాల్లో ఉన్నది అని పెద్దలు చెప్తున్నారు. శ్రీకృష్ణుడు ఊయడం వలన ఈ ఆమ్ల వృక్షం ఏర్పడిందని చెబుతారు. ఈ వృక్షం విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనది. దీనిని స్మరించడం వల్ల గోదానం చేసిన ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. తాకడం వల్ల రెండింతలు ఫలితం లభిస్తుందని మరియు ఈ ఉసిరికాయను తినడం వల్ల 3 ఇంతలు ఫలితం లభిస్తుందని, ఇది అన్ని పాపాలను పోగొట్టే వృక్షమని కూడా చెప్తున్నారు. ఈ ఆమ్ల ఏకాదశి రోజు దగ్గరలో ఉన్న వృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ రాత్రి జాగరణ చేస్తే మంచి ఫలితం వస్తుందని, దానివల్ల సర్వపాపాలు పోతాయని, 1000 ఆవులు దానం చేసిన ఫలితం వస్తుందని చెప్తారు. ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడైనా తేదీలతో మంచి చెడు లేకుండా మొదలు పెట్టవచ్చు. దీనికి ప్రత్యేక టైం అంటూ ఏమీ ఉండదు. మరియు ఇప్పుడు 3 కర్మాలు నడుస్తున్నాయి. ఇప్పుడు మొదలుపెట్టిన మంచిదే అని చెప్తున్నారు. ఏకాదశి ముందు రోజు కనుక దశమి నాడు రాత్రి మనసులో సంకల్పం చెప్పుకోవాలి. శ్రీకృష్ణ, రేపు ఈ ఏకాదశి వ్రతాన్ని నిర్విఘ్నంగా సాగాలని మనసులో ప్రార్థన చేయాలి. ఈరోజు బ్రష్ చేసుకోవడానికి పేస్టు మొదలకి వాడకూడదని చెప్తున్నారు. దాంట్లో సాల్ట్ మరియు కెమికల్స్ ఉంటాయి. ఈ వ్రతం చేయాలనుకునే వాళ్ళు పాములు ఉప్పుని తినకూడదు కదా. మరియు శాస్త్రాలలో నిమ్మ, మామిడి, నేరేడు చెట్ల నుండి రాలిన ఆకులతో ముఖం కడుక్కోవాలని చెప్పారు. భగవానుడి నామాన్ని జపించాలి అని అన్నారు. ఈరోజు ఎలాంటి ఆకులు కొయ్యకూడదని పెద్దలు చెప్తున్నారు. స్నానం తర్వాత భగవద్గీతను కానీ విష్ణు సహస్రనామం కానీ తప్పకుండా చదవాలి. ఈరోజు అన్నం తినకూడదని కూడా చెప్తున్నారు. పండ్లు మాత్రమే తీసుకోవాలి. గోబీ, ఇంకా కాలీఫ్లవరు, క్యారెట్, పాలకూర లాంటివి కూడా తినకూడదు. ఈరోజు ఇల్లు కూడా ఓడవకూడదు అంటారు. ఎందుకంటే దానిలో సూక్ష్మ క్రిములు చిన్నవి చనిపోతాయని, అది పాపం కలుగుతుందని చెప్తున్నారు. ఈ ఉపవాసం చేసేవారు ఏకాదశి రోజును పొట్టను ఖాళీగా ఉంచుకోవడం కూడా దానిలో ఉన్న జఠరాగ్ని మెరుగుపడుతుందని, దాని ద్వారా ఆరోగ్యము మెరుగుపడుతుందని చెప్తున్నారు. ఇది 15 రోజులకు ఒకసారి వస్తుంది కాబట్టి ఇలా చేయడం వల్ల కూడా ఎంతో మంచిదని సైన్స్ పరంగా కూడా ఉంది. ఈ రోజున ఎక్కువగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం వంటివి దూరంగా ఉండి మౌనంగా ఉండటం ఉత్తమం అని చెప్పారు. ఈరోజు జాగరణ మంచి ఫలితం ఉంటుంది. ఆ సమయంలో రాత్రి దీపం ఆవు నెయ్యితో వెలిగించడం వల్ల 100 రెట్లు పుణ్యఫలం వస్తుందని, మరియు ద్వాదశి రోజు స్నానం చేసి పూజ చేసి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి పారణ చేయాలి అనగా ఈ వ్రతాన్ని ముగించాలి. అప్పుడు గుడికి వెళ్ళి బ్రాహ్మణునికి దక్షిణ ఇచ్చి మనము కూడా తినాలి. మరియు ఈ ఉసిరి చెట్టు మూలలో బ్రహ్మ, పైన విష్ణువు, మధ్యలో రుద్రుడు, కొమ్మలలో మునులు, రెమ్మలలో దేవతలు, ఆకులలో వసు, పువ్వులలో మరుదగనాలు, కాయలలో సమస్త ప్రజాపతులు ఉంటారని కూడా చెప్తున్నారు. ఈ ఉసిరి చెట్టుకు 108 లేదా 28 ప్రదక్షిణాలు చేయడం వల్ల కూడా చాలా మంచిదని చెప్తున్నారు. విన్నారు కదండి ఆమ్ల ఏకాదశి గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. జై శ్రీరామ్, జై భారత్.